ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద పరిశ్రమగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరోసారి సమ్మె సైరన్ మోగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని కార్మిక సంఘాలు సమ్మె వరకు వెళుతున్నాయి? ఈ స్థాయిలో పరిస్థితి ఎందుకు దారితీసింది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయం మార్చుకోలేదు అంటూ కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా స్పష్టం చేస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పటికే చాలామంది కార్మికుల్ని ఇంటికి పంపేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. దాదాపుగా 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు గేట్ పాస్లు రద్దు చేశారు. అంటే స్టీల్ ప్లాంట్లో అడుగుపెట్టడానికి కాంట్రాక్ట్ కార్మికులకి అవకాశం లేకుండా వారిని విధుల నుంచి తొలగించినట్టుగా అయ్యింది. దాంతోపాటుగా రెగ్యులర్ ఉద్యోగుల్లో దాదాపు 1600 మంది విఆర్ఎస్ పెట్టుకుని మార్చి నెలాఖరుతో విధులు ముగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో స్టీల్ ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్య, కార్మికుల సంఖ్య రాను కుదించి వేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ దశలో స్టీల్ ప్లాంట్ని పరిరక్షించేందుకు స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం దాదాపుగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ విడుదల చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ ప్యాకేజ్తో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పట్టాలెక్కుతుంది అంటూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి పక్షాల నేతలంతా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీళ్ళతో పాటుగా బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ మాటనే చెబుతూ వచ్చారు. కానీ తీరా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 11,440 కోట్ల రూపాయలు కూడా బుక్ అడ్జస్ట్మెంట్స్కే సరిపోయింది తప్ప స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఉపయోగపడలేదు అన్నది కార్మిక సంఘాల ప్రధానమైనటువంటి అభియోగం. దాదాపు 9,800 కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి బకాయిలకి బ్యాంకుల్లో జమేశారు. అంతే తప్ప ప్లాంట్లో ఒక్క పైసా కూడా వెచ్చించి ప్లాంట్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు అని ఇప్పుడు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆరోపిస్తుంది. దీంతో పాటుగా మరొక 3,000 కోట్ల రూపాయలని స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి వివిధ రకాల పన్నుల కింద జమ వేసుకున్నారు అనేటువంటి మాటను కూడా కార్మిక సంఘాలు చెప్పుకొస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు వెంటనే అలాంటి ప్రయత్నాలు జరగడం లేదని, ప్రస్తుతం ప్లాంట్ని తిరిగి లాభాల బాట పట్టించే ప్రయత్నంలో ఉన్నామనేటువంటి ప్రకటనలు అయితే చేస్తుంది. కానీ సెయిల్లో ఉన్నటువంటి సిబ్బందితో పోలిస్తే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ పేరుతో నడుస్తున్నటువంటి వైజాగ్ స్టీల్లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని కార్మిక సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. వీటితో పాటుగా ప్రధానమైనటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం, దాంతోపాటుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అనేటువంటి అంశాన్ని అస్సలు పట్టించుకోకపోవడం, ఇలాంటి డిమాండ్స్ విషయం మీద కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా అందులో కేవలం 2 బ్లాస్ట్ ఫర్నేసులు మాత్రమే ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి. ఇటీవల కాలంలో కేవలం ఒకే ఒక బ్లాస్ట్ ఫర్నేస్తోనే కొన్ని నెలల పాటు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం ముడిసరుకు లేకపోవడం వల్ల బ్లాస్ట్ ఫర్నేసుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సిబ్బంది చేయలేనటువంటి పరిస్థితి దాపురించిందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. దాంతోపాటుగా కార్మికులకు సంబంధించి గడిచిన 7-8 నెలలుగా దాదాపు నెల 25% చొప్పున జీతాల్లో కోత విధిస్తున్నటువంటి తీరు మీద కూడా కార్మిక సంఘాలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు కార్మికుల సంఖ్యను తగ్గించడం, రెండో వైపు పనిచేస్తున్నటువంటి జీతాలు కూడా మినహాయించడం, ఆ జీతాలు కోత పెట్టినటువంటివన్నీ తిరిగి చెల్లించాల్సి ఉండగా జాప్యం చేస్తుండడం, రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా బెనిఫిట్స్ సకాలంలో చెల్లించకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు పేరుకుపోతున్నటువంటి తరుణంలో సమ్మె తప్ప మాకు మరొక పరిష్కారం లేదు అంటూ కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ప్రతినిధులు సమ్మె వరకు వెళ్లకుండా ఉండేదానికోసం యాజమాన్యం కూడా వివిధ రూపాల్లో చర్చలకు ప్రయత్నిస్తుంది. మరి ఈ చర్చలు ఎంతవరకు కొలిక్కి వస్తాయి, ఈ సమ్మె ఏ దిశలో సాగుతుంది, ఎంత ఉధృతం అవుతుంది అన్నదే ముఖ్యమైనటువంటి వ్యవహారం.